హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది చెప్తారు కదా, కారు మబ్బుల్లో పరిగెట్టేటువంటి పిడుగులను తయారు చేశాను. అలాంటి పిడుగులే ఈరోజు సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి ఎదురుగుండా నుంచిని మాట్లాడుతూ కల్పించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల ఆయన ప్రయాణంలో ఎవరిని తయారు చేసుకున్నానంటే ఇదిగో ఇలాంటి హరీష్ లాంటి గొప్ప నాయకులు, లేదా ఇంకంతకు మించి ఇంకా ఎక్కడి వరకు వెళ్తారనేది కూడా తెలియదు. ఇకపోతే తను చాలా సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి జన సైనికుడు. ఈరోజు ఒక సాధారణ జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారి ముందు ఒక స్టేజ్ మీద మాట్లాడారు అంటే ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేది కూడా ఆయనతో అడిగి తెలుసుకుంటాం. హై బ్రో. హలో, నమస్కారం. బాగున్నాను సార్. యాక్చువల్గా గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం, అప్పుడు అది ఎందుకో డిలేట్ అయిపోయింది. ఈసారి నిజంగా నిన్న మిమ్మల్ని చూసి, ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న కూడా మీరు మాట్లాడారు, ఈరోజు నిజంగా ఇప్పుడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు మీరు మాట్లాడిన ఐడియాలజీ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. ఇప్పుడు మీరు అదే ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారికి కూడా కనెక్ట్ అయింది అనిపించింది. ఎలా ఉంది ఈ జర్నీ? ఒక సాధారణ అభిమానిగా మొదలయ్యి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పక్క నుండి మాట్లాడేంతవరకు ఎలా అనిపించింది? మీరు సాధారణమైన అభిమాని అని ప్రస్తావించారు. నేను అతి సాధారణమైన అభిమానిని. ఎందుకంటే నేను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని. నేను జనరల్గా మహేష్ బాబు గారి అభిమానిని. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా అంతగా చూసేవాడిని కాదు. 2014లో మార్చి 14 నవ్వోటల్లో ఆవిర్భావ సభ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగానికి ప్రభావితుడినై, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడినై నేను ఆయనతో నడవాలి, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, అలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం, ఆయనకు మనం మద్దతు ఇవ్వాలని ఆయనతో అడుగులు వేయాలని నిర్ణయించాను. ఆ తర్వాత జనసేన ఉత్సాహకుల ఎంపిక ప్రక్రియ అని చెప్పి ఒకటి పెడితే, నాకు రాజకీయాల గురించి ఏం తెలియదు అప్పట్లో. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అని ఒక పుస్తకం ఉంటుంది. ఎవరో చెప్తే నేను అది కొనుక్కొని 4 రోజులు తిరిగేస్తాను. ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోయినప్పటికీ ఏదో నాకు అర్థమైంది, నాకు తెలిసింది. అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ నుంచి నన్ను స్పీకర్గా సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత నేను నాకు ఇచ్చిన చిన్న చిన్న కర్తవ్యాలని అలా నిర్వర్తించుకుంటూ వస్తున్నాను. నేను అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. అంటే ఏంటి, రాజకీయ పార్టీ అంటున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారు, కంటెంట్ రైటర్స్ అంటున్నారు, ఇవన్నీ ఏంటి నిజంగా ఈ రాజకీయ పార్టీలో ఉంటాయా అని అనిపించింది అప్పుడు? అది చాలా వినూత్నంగా పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు అలాంటిది జరిగేది కాదు. మిగతా పార్టీల్లో చూసాం మనం, సూట్ కేసు పట్టుకెళ్తే ఎమ్మెల్యే టికెట్ వచ్చేసే పార్టీలు ఉన్నాయి. అలాంటిది ఎగ్జామ్స్ పెట్టి జెన్యున్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ పెట్టి ఎంపిక చేస్తున్నప్పుడు జనసేన పార్టీ మీద నమ్మకం ఏర్పడింది నాకు. ఆ నమ్మకంతోనే పార్టీ కోసం వాళ్ళు ఇచ్చిన కర్తవ్యాలు నిర్వర్తిస్తూ అలా ముందుకు సాగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్ళు. నాకు అంతగా పొలిటికల్ మెచ్యూరిటీ కాదు, అసలు మెచ్యూరిటీ ఉండేది కాదు. చాలా ఆకతాయిగా తిరిగేవాడిని. అలాంటి నేను 2019 జూన్ 6వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్రలో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయనతో ఒక 10 నిమిషాలు సంభాషణ జరిపే అవకాశం దొరికింది నాకు. మిగతా ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు పార్టీ కోసం పనిచేయి, నువ్వు గొడ్డలు చించేసుకో, వచ్చిన తర్వాత మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని హామీలు ఇచ్చేసి బాగా వాడుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మిగతా నాయకులకి ఆయనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కళ్యాణ్ గారు నేను బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నేను అధికారంలోకి వచ్చేయాలి, నేను సీఎం అయిపోవాలన్న ఉద్దేశం ఆయనకు ఉండదు. మనతో పాటు అందరూ సమానంగా ఎదగాలి, దేశం బాగుపడాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటారు ఆయన. ఆ రోజు నాకు ఒక మాట చెప్పారు ఆయన, నువ్వు ముందు కెరీర్ గోల్ ఒకటి సెట్ చేసుకొని నీ జీవితంలో నువ్వు ఏదో ఒకటి సాధించిన తర్వాత సమాజానికి ఏదో ఒకటి చేయాలి, పార్టీకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలు తెచ్చుకో. ప్రస్తుతానికి అయితే నువ్వు నా పార్టీకి పనిచేయొద్దు. నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం సాధించి నీ తల్లిదండ్రులని సంతృప్తి పరుస్తావో అప్పుడే నా పార్టీ కోసం ఆలోచించు, నా పార్టీ కోసం పనిచేయ అన్నారు. ఆయన మాట నన్ను కదిలించింది. ఆ రోజు కష్టపడ్డాను, ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను, కింద మీద పడి ఒక ఉద్యోగం సాధించాను, చిన్నదో పెద్దదో సాధించి. తర్వాత మా తల్లిదండ్రులు హ్యాపీ అయిన తర్వాత పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టాను. ఈరోజు నేను నెలకి 1,50,000 జీతం సంపాదిస్తున్నానంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో జరిపిన 10 నిమిషాల సంభాషణే కారణం. నా తల్లిదండ్రులు కూడా పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటారు. ఎందుకంటే అప్పట్లో అంత ఆకతాయిగా తిరిగేవాడు ఊరు వదిలేసి బయటకు వెళ్తాడన్న నమ్మకం నా తల్లిదండ్రులకు ఉండేది కాదు. అలాంటి వాడిని కదిలించి ఇంతవరకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత పార్టీ కోసం ఇన్నాళ్ళు ఏదైతే పని చేయకుండా ఉన్నానో అదంతా కాంపెన్సేట్ చేయడం స్టార్ట్ చేశాను. గమనించాను పార్టీలో ఏం లాగింగ్ ఉంది, మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, మనం ఎలా వాల్యూ క్రియేట్ చేయాలి పార్టీకి అని చెప్పి
అప్పుడు తెలిసింది ఏంటంటే సోషల్ మీడియా చాలా బలంగా ఉంది, కానీ సోషల్ మీడియాలో బలంగా గళాన్ని వినిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని అనిపించింది. సో దాన్నే నేను డొమైన్గా ఎంచుకొని నా వాయిస్ని నేను డెవలప్ చేసుకోవడం, నా వాక్చాతుర్యాన్ని డెవలప్ చేసుకోవడం మీద ఫోకస్ పెట్టి ఆ తర్వాత మొదలుపెట్టాను. ఎవడైనా వైసీపీ వాళ్ళు కానీ ప్రత్యర్థులు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ కానీ విమర్శించారా, కెమెరా ఆన్ చేసేయడం, రఫ్ ఆడించడం. అంటే ఇక్కడ ఇందాక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత కూడా ఒక విషయం చెప్పారు. ఒక అబ్బాయి అప్పుడు ఆ రోజు నేను రిజెక్ట్ చేశాను, నాకు వద్దు, నువ్వు నా అర్హత లేదు అని చెప్పాను. కానీ ఈరోజు అతనే 1,00,000 రూపాయల శాలరీ తీసుకుని అతని కుటుంబాన్ని నా పార్టీలోకి వచ్చాడు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అసలు ఆ వార్డు విన్న తర్వాత మీరు మాట్లాడడం ఒక ఎత్తు, ఆయన ముందు మాట్లాడడం ఒక ఎత్తు, ఆయన మళ్ళీ దాని గురించి ప్రస్తావించి మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది అసలు నేను స్పీచ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండరేమో, పవన్ కళ్యాణ్ గారు రావడం కన్నా ముందే మనం స్పీచ్ ఇచ్చేయమంటారేమో అనుకున్నాను. దేవుడి దయవల్లో నా అదృష్టం రాసిపెట్టుందో మరి పవన్ కళ్యాణ్ గారు పక్కనే నేను ప్రసంగించే అవకాశం దొరికింది. ప్రసంగిస్తున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పని ఆయన చూసుకుంటారులే, మన మాటలు ఆయన ఎందుకు వింటారు అనుకున్నాను. కానీ నేను మాట్లాడిన ప్రతి మాట చాలా క్షుణ్ణంగా వింటున్నారు. వింటున్నప్పుడే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఆనందంగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఆయన ప్రసంగంలో మధ్యలో నన్ను గుర్తు చేసుకొని నా గురించి ప్రస్తావించారంటే, అంటే నాకు నిజంగా నా అభివృద్ధిని చూసి ఆయన ఆనందించారేమో అన్న భావన నాకు కలిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నాకైతే తెలియదు, కానీ నిజంగా నేను మిమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఎస్ నేను ఒక వ్యక్తినన్నా ఇలా తీసుకురాగలిగాను, ఇలా మోటివేట్ అయిపోగలిగాను, ఒక మంచి మార్గంలో ఒక పార్టీకి కావచ్చు లేదంటే సమాజానికి, మీ కుటుంబానికి అన్ని విభాగాల్లో కూడా పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నన్ను చూసి నా అభివృద్ధిని చూసి చాలా ఆనందపడ్డారని నేను అనుకుంటున్నాను. కనీసం ఈ ఒక్క అవకాశంతోనైనా పవన్ కళ్యాణ్ గారిని ఆనందపరిచానని నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే నిజంగా ఆ స్టేజ్ మీద మీరు మాట్లాడిన లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్ వేరు అన్నట్టుగా, చాలామంది నేను రఫాడించేశానన్నా, ఇలా జరిగిందన్నా, కానీ అందరూ నన్ను బెదిరించారు అని చెప్పి మా అడ్రస్ పెట్టి కొంచెం ఆ పాజ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మంగళగిరి ఆఫీస్ అడ్రస్ పెట్టారు. ఆయన నవ్వినప్పుడు మీరు చూసారో లేదో, అసలు ఎంత హార్ట్ఫుల్గా నవ్వారంటే ఎలా అనిపించింది అసలు? యాక్చువల్గా ఇవి నిజంగా జరిగినవి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట చెప్పారు, మనకి బలం లేని చోట ఆర్భాటాలకు పోవద్దు అని చెప్పి. మనం సమాజంలో ఏమైనా మార్పు తీసుకురావాలంటే ముందు మనం బ్రతికుండాలి. మనం బ్రతికుండాలంటే మనకు బలం చేకూర్చుకునే ప్రక్రియలో మనం ఆర్భాటాలకు పోకూడదు, మనం ఎవరితో యుద్ధాలు పెట్టుకోకూడదు. మనల్ని మనం సంరక్షించుకుంటూనే సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, మనం బలపడే వరకు అని ఒక మాట అన్నారు. అందువల్ల అలా ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళతో పెద్దగా డిస్కషన్స్ పెట్టేవాడిని కాదు, వీలైనంత త్వరగా అది ముగించడానికి ప్రయత్నించేవాడిని. అందులో భాగంగానే కొంచెం సెటైరికల్గా ఉంటుందని చెప్పి నేను అడ్రస్ పెట్టమంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టాను. నిజంగా చాలా మందికి అడ్రస్ పెట్టాను. ఇప్పుడు ఈ స్పీచ్ చూసిన తర్వాత వాళ్ళందరూ అనుకుంటారు వీళ్ళు మనల్ని ఆ రోజు ఫూల్ చేయడమే కాదు, స్టేజ్ మీద అందరి ముందు ఫూల్ చేస్తాడని చెప్పి అనుకుంటారేమో వైసీపీ వాళ్ళు. అంటే నిజంగా ఎవరికి అర్థం కాల, అంటే ఇంత ఎలాంటి వ్యక్తులు జనసేనలో ఉన్నారా అంటే, నార్మల్గా మీరు సోషల్ మీడియాలో మాట్లాడితే కొంతవరకు చేరుతుంది, కానీ నిజంగా ఒక పవన్ కళ్యాణ్ గారి పక్కన ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడితే ఓ జనసేనలో అంటే అసలు సిసలైనటువంటి జన సైనికులు ఇలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని తీసుకొచ్చారా అనిపించింది. మీ ఇంట్లో ఇప్పుడు మీరు మాట్లాడిన స్పీచ్ తర్వాత ఏం మాట్లాడారు? నేను ఇంకా మా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో వాళ్ళు నాకన్నా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను పార్టీ కోసం ఎంత కష్టపడినా పార్టీ నుంచి గుర్తింపు రావట్లేదు. ఏంటి వీడు ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం తిరుగుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు, ఎవరు ఇన్ని గుర్తించరేంటి? నిన్న మొన్న పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, వేరే పార్టీల నుంచి జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళు, అధికారం వచ్చిన తర్వాత జనసేన కోసం పనిచేసిన వాళ్ళు, ఏ రోజు జనసేన జెండా పట్టుకొని తిరగని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకొని పెడుతున్నారు. మా ఊడికి ఎప్పుడు వస్తుంది అదృష్టం, మా ఊడు మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లి ఫోటో తీయిస్తాడు అని చెప్పి చాలా మదన పడేవారు. నా దగ్గర కూడా ప్రస్తావించారు ఒక 2-3 సార్లు. నేను వాళ్ళకి చెప్పేవాడిని, ఫోటో ఏముంది, ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవడం తప్ప, పవన్ కళ్యాణ్ గారు నేను నా పని నేను చేసుకుంటూ పోతాను, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తారు, గుర్తించి నన్ను పిలిచి నాతో మాట్లాడినప్పుడు అప్పుడు ఫోటో తీసుకుంటే లేదా ఆ మెమొరీ ఉంటే నాకు జీవితాంతం గుర్తుంటుంది. అది ఫోటోలతో నాకు ఆనందం సంతృప్తి రాదు, దానివల్ల నాకు సంతృప్తి వస్తుంది, నా టార్గెట్ అది అని చెప్పాను. వాళ్ళకి ఈరోజు ఈ టార్గెట్ రీచ్ అయ్యాడని చెప్పి చాలా ఆనందంగా భావిస్తారు. నా తల్లిదండ్రులే కాదు,
నా చుట్టుపక్కల మా కాలనీ అందరూ కూడా చాలా ఆనందంగా భావిస్తారు అనుకుంటున్నాను. నిజంగానే, ఎందుకంటే ఇది ఒక మంచి సందర్భం. ఎందుకంటే అందరూ మనం మీరు అన్నట్టు ఫోటోలు ఫ్రేమ్ అయితే కట్టించుకోవచ్చు, కానీ ఆయన మనసులో స్థానం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. సో అది మీరు సంపాదించారు. ఈయన జనసేన చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ అవుతుంది, ఇంకా లేట్ అవుతుంది, పార్టీ బిల్డ్ చేసుకోవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి పదవులు రావట్లా, ఓ పక్కన కూటమిలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు, ఇవన్నిటికీ ఈ ఒక్క మీటింగ్, ఈ 3 రోజుల సభ, అనేక భేటీలు అన్నీ మొత్తం క్లియర్ అయిపోయినట్టయినా మొత్తం ఒకసారిగా అది ఒక్కసారిగా క్లియర్ అయిపోయినట్టు అని మనం చెప్పకూడదు. ఎందుకంటే మీకు ఒక చిన్న కథ చెప్తా. గొంగళి పురుగుని చూస్తే ముందు అది కష్టపడుతుంది, ముందు అది వెళ్ళి ఆ గూడుని ఏర్పాటు చేసుకొని, ఆ గూడుని ఏర్పాటు చేసుకోవడానికి మెటీరియల్ తీసుకొచ్చి, ఆ ఇంగ్రీడియంట్ని తీసుకొచ్చి కష్టపడి గూడుని కట్టుకున్న తర్వాత ఆ గూడులో కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని రోజులు ఆ కష్టాన్ని పడిన తర్వాత, ఆ కష్టాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దానికి రెక్కలు వచ్చి రంగురంగుల బటర్ఫ్లైగా తయారయ్యి ఎగరడం స్టార్ట్ చేస్తుంది. మనం ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నాం కాబట్టి పార్టీ నిర్మాణం కొంచెం సమయం తీసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు సంవత్సరం క్రితమే ప్రభుత్వంలోకి వచ్చారు. ఆయన మీద ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయన ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా 4 శాఖలకి మంత్రి ఆయన. కాబట్టి ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. అవి నిర్వర్తించకుండా పార్టీ మీద ఫోకస్ చేస్తే మిగతా పార్టీల నాయకులు అయితే అలాగే చేయొచ్చేమో, కానీ ఈయనకి ప్రయారిటీ ప్రజలు, ప్రభుత్వం, రాష్ట్రం కాబట్టి ఈయన మెయిన్ ఫోకస్ ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వ పనుల మీద ఉంటుంది. ఈయన కూడా రూలింగ్కి, అడ్మినిస్ట్రేషన్కి కొత్త కాబట్టి రోజు చాలా సమయం కేటాయించాలి. ఆయన అనుకున్న సమయం కన్నా ఎక్కువ కేటాయించి అన్నీ నేర్చుకోవాలి. నిన్న సమావేశంలో ఆయన ఒక మాట చెప్పారు. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి బుక్ తీసి లెఫ్ట్ లెగ్ తిప్పాలి, రైట్ లెగ్ తిప్పాలి అని చేస్తే స్విమ్మింగ్ రాదు. దూకిన తర్వాత పూల్లోకో చెరువులోకో దూకిన తర్వాత ఈతలో ఉన్న కష్టాలు తెలుస్తాయి అని చెప్పారు. ఆయన అదే చేస్తున్నారు ఇప్పుడు. పుస్తకాలు చదివినంత మాత్రాన అది రాదు. ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి చాలా నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్నవి తర్వాత చాలా యూజ్ అవుతాయి ఆయనకి. కాబట్టి అది ప్రయారిటీ. ప్రజలు ఎన్నుకున్నది దానికోసం కాబట్టి ముందు దాని మీద ఫోకస్ చేశారు. అలాని పార్టీని గాలికి వదిలేస్తారేమో అని ఇన్ని రోజులు భయపడ్డాం మనం. ఆ భయాన్ని 3 రోజుల సభలతో ఆయన తొలగించారు. ఎందుకంటే 3 రోజుల సభలో ఆయన ప్రసంగంలో మెయిన్ ఫోకస్ పార్టీ, కార్యకర్తలను మేము మర్చిపోం, కార్యకర్తలను మేము గుర్తిస్తాం. ఉదాహరణ నేనే. అలాగే పార్టీని 2026 మార్చి 14 ఆవిర్భావ సభ జనసేన పార్టీని బలోపేతం చేసిన తర్వాత చేసుకుందామని ఆయన ఒక మాట ప్రస్తావించారు. అది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఆయనకి పార్టీ కన్నా, ఆయన పదవి కన్నా ప్రజలు, ప్రభుత్వం, రాష్ట్రమే ముఖ్యం అని చెప్పి. ఆ రాష్ట్రాన్ని పట్టించుకుంటూ దానికోసం పనిచేసుకుంటూ పార్టీని ఎక్కడ వదిలేస్తారో అని మేము ఇన్నాళ్ళు భయపడ్డాం. ఆ భయం ఈరోజు తొలగిపోయింది. మొత్తం అయితే రేపు మార్చి 14 కల్లా పర్ఫెక్ట్ జనసేన పార్టీని, అంటే అన్ని విభాగాల్లో బలంగా, అన్ని వార్డు మెంబర్లతో సహా, బూత్ లెవెల్లో సహా బలంగా ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అవకాశం ఉంది. ప్రతి బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణం జరగాలని నేను ఆశిస్తున్నాను, జరుగుతుందని విశ్వసిస్తున్నాను. రైట్ బ్రో, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. డెఫినెట్గా మీలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. పార్టీ సంగతి నాకు తెలిసి పక్కన పెడితే సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.